తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అహంకారంతో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధంలో చివరికి మిగిలేది అంధకారం, చనిపోయిన సైనికుల శవాలు, ప్రతిధ్వనించే మృత్యుఘోషల ఆర్తనాదాలు. మనకు యుద్ధం అంటే కళ్ల ముందు మెదిలేది తుపాకుల మోత, బాంబుల వర్షం, భవనాల విధ్వంసం, నెత్తుటి ధారలు. ఒక సైనికుడు యుద్ధ భూమిలో శత్రువు తుపాకీ గుండుకు బలవుతాడని మనందరికీ తెలుసు. కానీ ఆ తుపాకీ గుండు కంటే అత్యంత దారుణంగా, అత్యంత క్రూరంగా ఒక సైనికుడిని ప్రాణాలతో చిత్రహింసలు పెట్టే మరో శత్రువు ఉందన్న నిజం మీకు తెలుసా? అదే ఆకలి. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచానికి పరిచయం చేసిన సరికొత్త, అత్యంత విషాదకరమైన కోణం ఇది. ఒక్కసారి ఈ ఫోటోను చూడండి. వీళ్ళు ఎవరో క్యాన్సర్తోనో ఇంకేదైనా భయంకరమైన రోగంతోనో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఒకప్పుడు తమ మాతృభూమి రక్షణ కోసం గర్వంగా రొమ్ము విడిచి నిలబడిన ఉక్రెయిన్ దేశపు వీర సైనికులు వీళ్ళు. కానీ ఇప్పుడు కళ్ళల్లో ప్రాణం మాత్రమే మిగిలింది. శరీరం అంతా కండ కరిగిపోయి, నరాలు బయటకు తేలిపోయి, అక్షరాల ఎముకల గూడులను తలపిస్తున్నారు. గడిచిన ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాను కుదిపేసిన, ప్రపంచం మొత్తాన్ని కంటతడి పెట్టించిన ఫోటోలు ఇవే. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెళ్లిన ఈ యువకుల పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి కారణమేంటో తెలిస్తే మీ గుండె తరుక్కుపోతోంది. వీరు ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 17 రోజుల పాటు పచ్చి మంచినీళ్లు లేక, కనీసం ఒక చిన్న రొట్టె ముక్క కూడా దొరకక పస్తులున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఘోర యుద్ధంలో అనేక నెలలుగా వీరికి కనీస రేషన్ కూడా అందలేదన్న పచ్చి నిజం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అసలు ఒక దేశపు సైన్యానికి, అందులోనూ ముందు వరుసలో ఉండి పోరాడే సైనికులకు కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉక్రెయిన్ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసిందా? కాదు. దీని వెనుక రష్యా ప్రయోగిస్తున్న ఒక భయంకరమైన వ్యూహం ఉంది. అదే ఆత్మాహుతి డ్రోన్లు లేదా కామికాజే డ్రోన్లు. ఆకాశంలో రెప్పవాల్చకుండా డేగల్లా నిఘా పెడుతున్నాయి ఈ రష్యన్ డ్రోన్లు. ఫ్రంట్ లైన్లో పోరాడుతున్న ఉక్రెయిన్ బలగాలకు కనీసం మంచినీళ్లు తీసుకెళ్లాలన్నా ఈ డ్రోన్ల కన్ను గప్పాలి. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం నిఘా ఉండడంతో సైనికులకు ఆహారం, మందులు సరఫరా చేయడం ఉక్రెయిన్కు దాదాపుగా అసాధ్యంగా మారిపోయింది. ఒకవేళ ఎవరైనా ప్రాణాలకు తెగించి వాహనాల్లో ఆహారం తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే క్షణాల వ్యవధిలో ఆ డ్రోన్లు బాంబులతో వారిపై విరుచుకుపడుతున్నాయి. ఆహారం తెస్తున్న వాహనాలు మలమలా మాడిపోతుంటే, కళ్ళెదురుగానే తమ ఆశలన్నీ బూడిదవుతుంటే ఆ సైనికులు పడే ఆవేదన వర్ణనాతీతం. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకొని వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఎదురుగా అత్యంత బలమైన రష్యా సైన్యం. ఏ క్షణాన ఏ బుల్లెట్ వచ్చి గుండెను చీలుస్తుందో తెలియని భయం. పైనుంచి బాంబులు వేసే డ్రోన్లు. వీటన్నింటికి మించి లోపల కడుపులో పేగులను తినేస్తున్న ఆకలి మంట. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. భయంకరమైన చలిలో, బురదలో నిండిన ఆ కందకాలంలోనే బిక్కుబిక్కుమంటూ గడపాలి. కండరాలు కరిగిపోతున్నాయి. నడవడానికి కూడా ఓపిక లేని నిస్సత్తువ ఆవహిస్తోంది. అయినా సరే తమ చేతుల్లో ఉన్న తుపాకీని వదల్లేదు. ఆకలితో కడుపు మాడుతున్నా దేశం మీద ప్రేమతో శత్రువుతో పోరాడుతూనే ఉన్నారు. ఇది కేవలం ఒక సైనికుడి శారీరక పోరాటం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మానసిక స్థైర్యానికి నిదర్శనం. యుద్ధాలు దేశాల సరిహద్దులను మారుస్తాయేమో, కానీ ఆ క్రమంలో ఇలాంటి ఎంతోమంది అమాయక యువకుల జీవితాలను బలి తీసుకుంటాయి. ఈ ఉక్రెయిన్ సైనికుల దయనీయ స్థితి, ఎముకల గూడులుగా మారిన వారి శరీరాలు నేటి ఆధునిక ప్రపంచపు క్రూరత్వానికి ఒక సజీవ సాక్ష్యం. మనిషి ప్రాణానికి, మానవత్వానికి యుద్ధం మిగులుస్తున్న మాయని మచ్చ ఇది. ఎవరి కోసం ఈ యుద్ధం? దేనికోసం ఈ ప్రాణ త్యాగాలు? పచ్చని కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు ఇలా ఆకలితో అలమటించి చనిపోవడానికా? ఈ ప్రశ్నలకు బహుశా చరిత్ర దగ్గర కూడా సమాధానం లేదేమో.